సెప్టెంబర్ 24న పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై మేధోమథనం చేయడం సహా ఓటు చోరీ అంశంపై బీజేపీని ఇరుకున పెట్టడంపై ఈ సమావేశంలో అగ్రనాయకత్వం దృష్టి సారించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత్రి సోనియా గాంధీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. బీహార్ ఎన్నికల ప్రచార వ్యూహాలపై సమాలోచనలు చేయనున్నారు. ఓటరు అధికార యాత్ర ద్వారా మిత్రపక్షాలను రాహుల్ ఉత్సాహపరిచిన వేళ మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపకాలపైన చర్చించనున్నట్లు సమాచారం. మంగళవారం కాంగ్రెస్ బీహార్లో 39 సభ్యులతో ప్రదేశ్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ సహా షకీల్ అహ్మద్ ఖాన్ వంటి వారు ఇందులో ఉన్నారు. అదనంగా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ కార్యదర్శులు, సీడబ్ల్యూసీ సభ్యులు ప్యానెల్లో భాగం కానున్నారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.